ఉదయం అయింది. అమ్ము నిన్న వచ్చిన నోట్ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఆమె మంచం మీద కూర్చుని ఆ కాగితం మడతను మళ్ళీ తీసి చూసింది. ఇది నిజంగానే ముందే చెప్పిందా అని ఆమె మనసులో అనుకుంది. ఆమె మెల్లగా టేబుల్ దగ్గరకు వెళ్ళి చూడగా బొమ్మ అక్కడే ఉంది. కానీ ఈసారి దాని పక్కన ఎలాంటి నోట్ పేపర్ లేదు. అయితే నిన్నటి విషయం యాదృచ్ఛికమా అని అమ్ము అనుకునే లోపే టిక్ అని ఒక చిన్న శబ్దం వినిపించింది. టేబుల్ డ్రావర్ దానంతటా అదే తెరుచుకుంది. అమ్ము గుండె బలంగా కొట్టుకుంది. ఆమె నెమ్మదిగా డ్రావర్ లోపల చూసింది. అక్కడ మరో మడత పెట్టిన కాగితం ఉంది. ఆమె జాగ్రత్తగా దాన్ని తీసుకుని చూసింది. ఆ కాగితంపై ఇలా రాసి ఉంది: ఈ రాత్రి కిటికీ తీయొద్దు. అమ్ము ఆశ్చర్యపోయింది. కిటికీనా? ఎందుకు అని ఆమె మెల్లగా అనుకుంది. అప్పుడే ఆమె కిటికీ వైపు చూసింది. అక్కడ పదాలు స్వల్పంగా కదులుతున్నాయి. కానీ కిటికీ మూసే ఉంది. జాగ్రత్తగా వెళ్ళి లాక్ వేసింది. ఇప్పుడు ఏమీ జరగదు అని మనసులో అనుకుంది. సాయంత్రం అయ్యింది. రాత్రి గది మొత్తం చంద్రకాంతితో నిండిపోయింది. అర్ధరాత్రి. టప్ 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 కిటికీ గాజు దగ్గర నుంచి శబ్దం వచ్చింది. అమ్ము ఒక్కసారిగా లేచి అలా కిటికీ వైపు చూసింది. కిటికీ లాక్ నెమ్మదిగా తనకు తానే తెరుచుకుంటోంది. భయంతో అమ్ము వెనక్కి తిరిగి చూసింది. టేబుల్ మీద ఉన్న బొమ్మ ఇప్పుడు కిటికీ వైపు తిరిగి ఉంది.